కల్లోలం కాశ్మీర్ కన్నీరు దశాబ్దాలుగా పరిష్కారం దొరకని సమస్య, ఉగ్రవాదులకు నిలయం, స్వర్గధామంగా పేరుగాంచినటువంటి కాశ్మీర్ రక్తంతో అల్లకల్లోలమవుతూ కన్నీరు గారుస్తుంది. గత దశాబ్దాలుగా కొరకరని సమస్యగా మారినటువంటి కాశ్మీర్లో అడపాదడపా ఉగ్రవాద చర్యలు మిలిటరీ మీద ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం గత దశాబ్దాల కాలంగా. కానీ ఊహించని విధంగా పర్యాటకుల మీద దాడి అనేది కొత్త రకమైనటువంటి మనుపనమాట. ఇప్పుడిప్పుడే కుదురుపడుతుంది అనుకున్నటువంటి కాశ్మీర్ సమస్య మళ్ళీ అగ్ని కాజ్యం పోసినట్టు పాల్గామ్లోని సమస్యని దారుణమైన ఖండనని గుర్తుకొస్తుంది. భారతదేశం మొత్తం ఈ దారుణాన్ని ఖండిస్తూ గత వారం రోజులుగానే దేశం మొత్తం ఏకతాటి మీద సంఘీభావం తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు భారతదేశ వ్యాప్తంగా కూడా చూస్తున్నాము. ఉగ్రవాదుల్ని ఎటువంటి దుశ్చర్యలు చేస్తున్నా కూడా ఖండించాల్సిన ఆవశ్యకత ఈరోజు ఒక్కతాటి మీద కలిసి భారతదేశానికి సమిష్టిగా అందరం కూడా ఐకమత్యంగా ఉండి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. భద్రాచల పట్టణంలో ది కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రిడ్జి సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు కాశ్మీర్లోని పహల్గా గ్రామంలోని ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ రోజున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇండియన్ ఆర్మీని ఎదుర్కొనే దమ్ము లేక దొంగచాటున సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళేటటువంటి అమాయకపు ప్రజలపైన ఈ రోజున దొంగచాటున దాడి చేసి చాలా ఇది పిరికిబంద చర్య. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీని ఎదుర్కొనే దమ్ము లేక దొంగచాటున అమాయక ప్రజలపైన దాడి చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో ఈ దాడిని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఉగ్రవాదులకి భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, అన్ని వ్యవస్థలను కూడా కట్టుదిట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, సహకరించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవతావాదిగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇవాళ కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. భార్యాభర్తలు విహారయాత్రకనో లేకపోతే కాశ్మీర్ అందాలు చూడాలని చెప్పని వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా వేటాడి, ముఖ్యంగా పురుషులందరినీ కూడా దాదాపు 28 మందిని చంపడం జరిగింది ఈ నెల 22న. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టం. మంది ఒక భారతదేశం అనేది అన్ని మతస్థులకు సంబంధించిన దేశం. ఇక్కడ బౌద్ధ మతం ఉంటుంది, క్రిస్టియన్ మతం ఉంటుంది, హిందూ, ముస్లిం ఇట్లా అన్ని మతాలతో కూడికి సమైక్యంగా ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. కాశ్మీర్ ప్రజలకి ముఖ్యంగా పర్యావరణం మీద వాళ్ళకి ఆదాయం జరుగుతుంది. అలాంటి ఆదాయం వనరులు కూడా ఇవాళ ఇచ్చనం చేసి వాళ్ళ యొక్క బతుకుల మీద దెబ్బతీసే విధంగా ఇవాళ ఉన్మాదులు ప్రవర్తించారు. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి.